గౌతమ్ ప్రసాద్ గారు 1 సెకండ్. గౌతమ్ ప్రసాద్ గారు ఒక్క నిమిషం. కార్తిక్ గారు నమస్తే. నమస్తే సార్. కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దానం నాగేందర్ని కళ్ళ ముందు అందరు చూస్తుండగానే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసి ఎంపీగా పోటీ చేసి ఆయన ఓడిపోయిన విషయం, కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసినటువంటి విషయం, కడియం శ్రీయర్ కూతురు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిస్తే కడియం శ్రీయర్ కూతురు కోసం తాను పార్టీలో చేరడం కానీ, ఎన్నికల్లో ప్రచారం చేయడం కానీ, కాంగ్రెస్కి ఓటేయమని చెప్పడం కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటేయమని చెప్పడం కానీ, పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని చెప్పడం కానీ, తెల్ల వెంకట్రావు కాంగ్రెస్లో ఉన్నా అని చెప్పడం కానీ, సంజయ్ కాంగ్రెస్లో చేరినా అని చెప్పడం కానీ, ఇవన్నీ కూడా కనిపిస్తున్నాయి కదా. మహిపాల్ రెడ్డి ఒక అడుగు ముందుకేసి కాంగ్రెస్లో చేరినా తప్పు చేసినా అని బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేస్తున్నారు బయట ఉండి. ఇవన్నీ కనిపిస్తలేవా? ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తున్నారని ఇలా ప్రతిపక్షం మాట్లాడే పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుంది? మరీ ప్రభుత్వాలను కాపాడుకోవడానికి ఇంత వ్యవహరించాలా, ఇంత దిగజారి వ్యవహరించాలా, వ్యవస్థలు ఏమవుతున్నాయి అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి ఈరోజు. సార్, దిగజారి ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి మేమేం అల్పసంఖ్యాకులం ఏం కాదు. కావాల్సిన మెజారిటీ మా దగ్గర ఉంది. ఈ రోజు వీళ్ళ ఎమ్మెల్యేల కోసం కావాల్సిన మెజారిటీ ఉన్నప్పుడు గేట్లు ఎత్తాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది? ఎవరెత్తిండ్రు సార్? ముఖ్యమంత్రి అన్నారు ఒక గేట్ ఎత్తితేనే నలుగురు వస్తే, మొత్తం గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ వస్తుంది అని చెప్పి. సార్, ఎత్తుతే మీరన్న మాట ఇప్పుడు ఒకవేళ ఎత్తలేదు, ఇంకా ఎత్తుతే ఒక కల్వకుంట్ల తారక రామారావు గారు, ఒక హరీష్ రావు తప్ప ఆ పార్టీలు ఎవరు కూడా మిలగరు. ఈ విషయం ఒక గేట్ ఎత్తిన మాట ఒప్పుకోవాలా? ఎత్తితే అన్న మాట కంటే ముందు ఒక గేట్ ఎత్తితే అన్న మాట కూడా అన్నారు. అది ఎత్తినట్టే కదా. ఒక్క గేటు ఎత్తుతే, ఒకటే గేటు, అన్ని గేట్లు అవసరం లేదు. ఒక్క గేట్ ఎత్తుతే ఆ ఇద్దరు తప్ప పార్టీలు, ముగ్గురు తప్ప ఎవరు ఉండరు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నారు, వారు అసెంబ్లీకి రావట్లేదు కాబట్టి వారు మర్చిపోయినా క్షమించాలి. వాళ్ళు ముగ్గురు తప్ప పార్టీలు ఎవరు మిలగరు. ఒక గేట్ ఎత్తుతేనే. ఇంకా రెండో గేట్ ఎత్తితే హరీష్ రావు గారు కూడా వచ్చేస్తారు. కాబట్టి ఒక గేట్ అన్నది అందుకు, రెండో గేట్ ఎత్తితే హరీష్ రావు గారు కూడా వచ్చేస్తారు. అప్పుడు మిలిగేది ఇద్దరే అన్న ఉద్దేశంతోనే మాట అన్నారు. ఇంతకుముందు గౌతమ్ అన్న మాట్లాడుకుంటూ కూడా చివరిలో ఒక మాట అన్నారు, మా పార్టీని అస్తిత్వపరుస్తుంటే, మా ప్రభుత్వాన్ని కూలగొడుతుంటే మేము చేతులు ముడుచుకొని కూర్చోవాలనా అని ఒక మాట అన్నారు కదా. మరి మీ ఫార్ములానే ఉత్తర్వులలో కూడా అప్లై అవుతుంది కదా. అట్లాంటప్పుడు మేము ఇంతవరకు చేయలేదు, మీరు చెప్పిన ఫార్ములా అవతల వాళ్ళకి ఎందుకు అప్లై కాదు అని అడుగుతున్నా. ఈ రోజు ఇంతవరకు చేయలేదు అంటే నేను సింగిల్ క్వశ్చన్, నేను అడిగిన ప్రశ్నలో సరే ఇప్పుడు ఈ 10 మంది కాంగ్రెస్ లో ఉన్నారా, బీఆర్ఎస్ లో ఉన్నారా? వాళ్ళు ఏ పార్టీ మీద పోటీ చేసి గెలిచారో అదే పార్టీలో ఉన్నారు వాళ్ళు. అట్లయితే బీఫామ్ మీద పోటీ చేసిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న, మీ మాటల్లో ఒప్పుకున్నారు. బీఫామ్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ మీద గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టే కదా. గెలిచారు? ఎవరు గెలిచారు సార్? దానం నాగేందర్ గెలవలేదు, పోటీ చేసిన వ్యక్తి పోటీ చేసినారు. ఏ పార్టీ నుంచి ఏ పార్టీ శాసనసభలో ఏ పార్టీ బీఫామ్ మీద పోటీ చేసి గెలిచారో వారు అదే పార్టీలో ఉన్నారు. ఇంతవరకు శాసనసభ ఎల్పీలో ఎవ్వరు కూడా ఎక్కడ కూడా ఏ పార్టీ కూడా మారలేదు. ఎవరి పార్టీలో వాళ్ళే ఉన్నారు. ఒకవేళ ఈ రోజు కూడా నేను ఛాలెంజ్ చేస్తున్నా, వాళ్ళు వాళ్ళ పార్టీ ఎల్పీ నాయకత్వానికి లోబడి లేరన్నా, లేకపోతే వాళ్ళ పార్టీ కార్యక్రమాలకు రాకపోయినా, ఎల్పీ మీటింగ్కి రాకపోయినా, వాళ్ళ పార్టీకి క్రమశిక్షణ కమిటీ అని ఒక కమిటీ ఉంది. లేకపోతే మా పార్టీలో క్రమశిక్షణ అనేది లేదు, దానికి కమిటీ లేదు, ఏమీ లేదని ఒప్పుకోమనండి. ఒకవేళ వాళ్ళ పార్టీలో క్రమశిక్షణ కమిటీ అంటూ ఏదైనా ఉంటే కల్వకుంట్ల కవిత గారిని, ఆలే నరేంద్ర గారిని, విజయశాంతి గారిని ఎట్లయితే బహిష్కృతం చేశారో అట్లా వాళ్ళని బహిష్కరించమనండి. వాళ్ళ చిత్తశుద్ధిని నిరూపించుకోమని చెప్పండి. గత 2.5 సంవత్సరాలుగా ఆ ఎమ్మెల్యేల అకౌంట్లో నుంచి వీళ్ళు తీసుకుంటున్న 5,000 తాలూకు సంబంధించినటువంటి డొనేషన్ చెప్పండి. మీరు భుజాన మోస్తున్నారు, అర్థమైంది. వేరే ఆప్షన్ కూడా లేదు కాంగ్రెస్ పార్టీ నాయకులకు. సార్, ఒక మాట ఛాలెంజ్ చేస్తా. టెక్నికల్ అని చెప్పేసి ప్రజల్ని పక్కన పెడుతున్నారు, మాన్యువల్ ని పక్కన పెట్టి టెక్నికల్ పట్టుకుంటున్నారు. మాన్యువల్ ఓటేసినట్టు ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. సార్, ఇంత రాకెట్ సైన్స్ ఏం లేదు. నేను ఒక డిమాండ్ చేస్తున్నా, బీఆర్ఎస్ పార్టీని వాళ్ళ పార్టీ బీఫామ్ మీద, మా పార్టీ బీఫామ్ మీద గెలిచారు కాబట్టి వాళ్ళను ఆ రాజీనామా చేయమని డిమాండ్ చేయమని చెప్పండి. ఆ ఎమ్మెల్యేల దగ్గరికి పోయి వాళ్ళ ఇంటికి పోయి, మీరు మా పార్టీలో లేరని మేము నమ్ముతున్నాం కాబట్టి, మా బీఫామ్ మీద పోటీ చేస్తారు కాబట్టి మీరు రాజీనామా చేయమని చెప్పి వాళ్ళ ఇండ్లకు పోయి వాళ్ళ రాజీనామా పత్రాలను తీసుకొని స్పీకర్ ఫార్మాట్లో వచ్చి స్పీకర్కి ఇవ్వమని చెప్పండి. ఆమోదిస్తాం, ఉప ఎన్నికలకు పోదాం, ఎవరి దమ్మేందో ఎవరి ధైర్యం ఏందో చూసుకుందాం. లేదు వీళ్ళు సుప్రీంకోర్టుకు పోతున్నారు కదా, పొమ్మనండి. రాష్ట్రంలో ఎట్లాగో అవమానపడ్డారు,
దేశ స్థాయిలో కూడా అవమానపడి వస్తామంటే మాకేం ఇబ్బంది ఉంది, మేమెందుకు భుజాల మీద మోస్తాం? వాళ్ళకేం ఆ అవమానం పార్టీ కాదు. భుజాల మీద ఈ పది మోస్తాం. అవసరం మాకేముంది? ఈ 10 మందికి ఏం అవమానం కాదు. కానీ పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీయే ఆ ఇంటి పక్షి ఇంటి మీద వాలొద్దు, వాలితే రాళ్లతో ఈ రోజు కొట్టవన్నటువంటి కూడా కాంగ్రెస్ చెప్తున్నాం, పార్టీ రాళ్ళెందుకు? ఈ రోజు బీ సార్, ఫామ్ నేనే ఇస్తుంది. చెప్తున్నా, రాళ్ళెందుకు? ఖైరతాబాద్ రాళ్ళు తీసుకొని ఎమ్మెల్యే కొడతాము. బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ మీద మారినోడు ఎవరో గెలిచిన చెప్పమనండి. దానం నాగేందర్ కు బీ ఫామ్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాకి వాలినట్ట వచ్చి ఇంట్లో కూర్చున్నట్ట, నట్టింట్లో కూర్చున్నది. శాసనసభ ఎల్పీలో ఎవరైనా పార్టీ మారినట్టు చూపిస్తే ఎవరో రాలని కాదు, నేనే వస్తా. కాంగ్రెస్ ఒక్క నిమిషం, పార్టీ రామ్మోహన్ రావు గారు. రాట్లు పట్టుకొని నేనే వస్తా. రామ్మోహన్ రావు గారు. ఆ మారిన వాళ్ళు ఎవరో నాకు చూపెట్టండి.